ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు సంక్రాంతి సెలవులను పొడిగించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ దీని వెనుక అసలు నిజం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను, స్కూల్ బస్సులను, కాలేజీ బస్సులను వినియోగించనున్నారు. దీనికి కారణంగానే పాఠశాలకు సెలవులను పొడిగించారు అని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అంబేద్కర్ అతి భారీ విగ్రహం కట్టి రేపు ఆవిష్కరణ చేస్తున్నారని మీ సొంత లబ్ధ్యం కోసం అలాగే స్కూళ్ళు లీవ్లు 22 వరకు ఎక్స్టెండ్ చేశారండి. అంటే మీకు జనాభా రావాలనే ఉద్దేశంతో స్కూల్ బస్సులు వాడుకోవాలని, అలాగే యూత్ అందరూ అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారు. నిజమైన జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా అంబేద్కర్ యొక్క ఆశయాలు, సిద్ధాంతాల మీద మీకు అవగాహన ఉంటే ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలన్నీ విరోధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యం అని గౌరవం లేదు, రాజ్యాంగ నిబంధనల మీద గౌరవం లేదు, ఎక్కడ చూసినా రౌడీయిజం, కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాలు ఓపెన్ చేయడం కాదండి, అతని ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలని ఆలోచన తప్పన రావాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుల్ని, మీ కార్యకర్తల్ని ముందు మీరు మార్చండి, వాళ్ళు ఒక రౌడీలుగా, కబ్జాలుగా, అవినీతి పరులుగా మారుతున్నారు. దయచేసి మీరు ఇది గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొల్లు త్రినాథ్, నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం. ఈరోజు జగన్ గారు స్కూల్కి 3 రోజులు ఎక్స్ట్రా సెలవులు ప్రకటించారు. ఒకప్పుడు సెలవులు టీచర్లకి ఆ సెలవులు కావాలన్నా కూడా ఇచ్చేవారు కాదు. టీచర్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఈరోజు అడగకుండానే టీచర్లకి, స్కూల్కి పిల్లలకి 3 రోజులు ఎక్స్ట్రా సెలవులు ప్రకటించింది. ఓకే అండి, నమస్తే అండి. నేను భోగాపురం పంచాయతీ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు మాతా నవీను. ఇప్పుడు మనకి సెలవులు పొడిగించారు. అది దేనివల్ల అంటే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సౌలభ్యం కోసమే వాళ్ళు సెలవులు పొగిడించారు తప్పగానే పిల్లలకి ఏదో మేలు చేద్దామనే ఉద్దేశంతో లేదు. ఇన్నాళ్ళు టీచర్లకి సెలవులు కావాలని సన్న ఒక్కరోజైనా సెలవు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే రేపు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేస్తారనే ఉద్దేశంతోనే కేవలం వాళ్ళ సులభం కోసం బస్సులు కావాలి, పిల్లలు మరి ఇంకా స్కూల్కి వెళ్తే మరి ఇంకా బస్సులు గట్రా రావడం అవ్వదు కదా అనేసి ఆ గవర్నమెంట్ బస్సులు కూడా ఓడుకొని, స్కూల్లో ఉన్న ప్రైవేట్ బస్సులు కూడా ఓడుకొని వాళ్ళ సులభం కోసం మాత్రమే ఆ విగ్రహ ఆవిష్కరణకి వాళ్ళు ఈ బస్సుల్ని కేటాయించాలి. కాబట్టి ఆ స్కూల్ సెలవులు అనేవి వాళ్ళు పొగిడించడం అనేది జరిగింది. కాబట్టి అది దాన్ని ఆలోచించుకొని ప్రజలందరూ ఆలోచించాలనేది. ఇంకా 3 రోజులు అంటే ఇప్పటికే చదువులో పిల్లలందరూ సెల్ ఫోన్ల కారణంగా చదువులో వీక్గా ఉన్నారు. కాబట్టి ఇంకా మరీ వీక్ అయిపోతారు.